హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సింధుని. ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉండే ఒక ఎగ్ బిర్యానీ రెసిపీని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఈ రైస్ని ఒక బౌల్లోకి వేసేసి బాగా శుభ్రంగా 2 times వాష్ చేసేసుకుని ఇందులోకి 2 full glasses ఆఫ్ వాటర్ అనేది పోసాను. మనం ఇక్కడ బాస్మతి రైస్ని ముందుగా నానబెట్టట్లేదండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 teaspoon వరకు సాల్ట్ అనేది వేసి 1 teaspoon వరకు ఆయిల్ అనేది వేసాను. మనం ఆయిల్ వేయటం వల్ల ఈ రైస్ ఉడికిన తర్వాత మెతుకు అనేది అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 3 యాలకులు, 3 లవంగ మొగ్గలు, 2 బిర్యానీ ఆకులు, 3 దాల్చిన చెక్క ముక్కలు వేసి దీని మీద ఒక మూత అనేది పెట్టేసి స్టవ్ మీద పెట్టుకుని ఫ్లేమ్ని లోలో ఉంచుకుని 60% వరకు కుక్ అయ్యేలాగా ఉడికించుకోవాలి. 60% అంటే మనకి మెతుకు చేత్తో పట్టుకుంటే మెత్తగా ఉండాలి. అదేవిధంగా పలుగ్గా అంటే గట్టిగా కూడా ఉండాలి. ఈజీగా తునిగిపోకూడదు. ఇప్పుడు స్టవ్ మీద కొంచెం వెడల్పుగా మందంగా ఉన్న ఒక కడాయి పెట్టుకోండి. ఇందులోకి 3 tablespoons వరకు ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పొడుగ్గా చీలికలుగా కట్ చేసుకుని ఆ ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోండి. ఉల్లిపాయలు అనేవి మనకి ఇక్కడ మంచి డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. మీన్వైల్ మనకి రైస్ అనేది కుక్ అయిపోతుంది. చూపిస్తున్నాను చూడండి. మెతుకు అనేది ఇలా పట్టుకుంటే మెత్తగా ఉండాలి, బట్ ఎక్సెస్గా తునిగిపోకూడదు. సో ఆ బిర్యానీ రైస్ని దానిలో ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తం కూడా ఒక జాలి హెల్ప్తో వంపేసుకోండి. ఆ పొడి పొడిగా ఉడికించుకున్న రైస్ని విడిగా పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనకి ఆనియన్స్ అనేవి మంచి డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి. సో దాన్ని ఆయిల్ నుంచి రిమూవ్ చేసేసి ఒక ప్లేట్ ఆరల్స్ బౌల్లోకి తీసుకోండి. ఇంకా కొద్దిగా ఆయిల్ అనేది ఆ కడాయిలో ఉండిపోతుందండి. ఇప్పుడు ఈ ఆయిల్కి అడిషనల్గా ఇంకొక 1 tablespoon వరకు ఆయిల్ అనేది వేసేయాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఉప్పు, పసుపు, కారం ఈచ్ 1 teaspoon చొప్పున వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి తోలు తీసి పెట్టుకున్నటువంటి 5 కోడిగుడ్లను నేను వేసేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే ఎగ్స్ క్వాంటిటీ పెంచుకోవచ్చు. నేను తీసుకున్న 1/2 kg రైస్కి ఈ 5 eggs అయితే కరెక్ట్గా సరిపోయినాయండి. మీరు రైస్ క్వాంటిటీ ఇంక్రీజ్ చేస్తే నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇంక్రీజ్ ఆల్స్ డిక్రీజ్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 teaspoon వరకు గరం మసాలా పౌడర్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఎగ్స్ని మనం ఈ మసాలా స్పైసెస్ ఏదైతే వేస్తున్నామో వీటి అన్నిటితోనూ టాస్ చేసుకుని అంటే బాగా కలుపుకుని ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల మంచి టెక్స్చర్ అనేది రావటమే కాకుండా తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 teaspoon వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 teaspoon వరకు ధనియాల పౌడర్ వేశాను. సారీ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 tablespoon వేశాను. ఇప్పుడు మసాలా స్పైసెస్ అన్నీ కూడా బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి బాగా చిక్కగా ఫ్రెష్గా ఉన్నటువంటి 1 కప్పు పెరుగు వేసేసానండి. పెరుగు వేసిన తర్వాత పెరుగు బాగా ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత దీని మీద ఒక మూత అనేది పెట్టేసి ఈ మసాలా దినుసుల నుంచి మంచిగా ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అయ్యే స్టేజ్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. మనం కుక్ చేసేటప్పుడు ఫ్లేమ్ని లోలోనే ఉంచుకోండి, మీడియంలో మాత్రం కుక్ చేయొద్దు. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఆయిల్ అనేది మనకి పైకి సెపరేట్ అవుతున్న స్టేజ్లో ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేసి ఈ మసాలా గ్రేవీ మిక్స్చర్ని ఎగ్స్తో సహా కొంచెం వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్ ఆరల్స్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు తిరిగి అదే కడాయిలోకి 2 teaspoons వరకు నెయ్యి అనేది వేశాను. మీకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేకపోతే ఆయిల్తో ప్రిపేర్ చేసుకోండి. సో నెయ్యి కరిగిపోయిన తర్వాత ఇందులోకి 2 బిర్యానీ ఆకులు, 2 జాపత్రి అంటాం కదా అది వేశాను. అలాగే ఒక 3 మరాఠీ మొగ్గ, ఒక 1 tablespoon వరకు షాజీరా, 2 అనాస్ పువ్వు అంటాం కదా వాటిని వేశాను. ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయని ఇలా పొడుగ్గా చిలుకలుగా కట్ చేసి వేసేసుకున్నాను. ఇప్పుడు వీటినన్నిటిని కూడా బాగా టాస్ చేసుకోండి. మీరు తినే ఘాటుకు తగినట్టు పచ్చిమిర్చిని పొడుగ్గా చిలుకలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక 1/2 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఇందాక ఆల్రెడీ మనం మసాలా గ్రేవీలో వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం తగ్గించి వేసుకోండి. సో ఇప్పుడు ఈ ఆనియన్స్ బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఇందాక కుక్ చేసుకున్నటువంటి మసాలా గ్రేవీ నుంచి కొద్దిగా మిశ్రమం అంటే దాన్ని 3 portionsగా డివైడ్ చేసుకుంటే ఒక 1 ఫస్ట్ పోర్షన్ మిక్స్చర్ని ఇందులోకి వేసేసానండి. దాంతోపాటు 2 eggs కూడా వేసేసాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అంటే మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ నుంచి హాఫ్ క్వాంటిటీని ఒక లేయర్ లాగా వేసేసాను. అలాగే మనం కుక్ చేసుకున్నటువంటి రైస్ ఉంది కదా, ఎక్సెస్ వాటర్ మొత్తం వంపేసాం కదా, సో ఆ పొడి పొడిగా కుక్ చేసుకున్నటువంటి రైస్ని ఒక హాఫ్ క్వాంటిటీ ఇక్కడ వేసేసాను. సో ఇలా మన ఒక ఫస్ట్ లేయర్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ లేయర్లోకి రిమైనింగ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తాన్ని అలా స్ప్రెడ్ చేసేసానండి. అలాగే మనం మసాలా గ్రేవీ ఉంది కదా దాని నుంచి సెకండ్ హాఫ్ని వేసేసాను. దాని మీద ఇంకొక లేయర్గా మనం రిమైనింగ్ రైస్ ఏదైతే ఉందో దాన్ని వేసేసాను. ఇప్పుడు లాస్ట్ లేయర్గా
ఒక 2 ఎగ్స్, రిమైనింగ్ మసాలా గ్రేవీ మొత్తం వేశాను. సో, మనకి దమ్ బిర్యానీ అంటే ఇలా లేయర్స్‌గా ప్రిపేర్ చేసుకుంటేనే ఆ పర్ఫెక్ట్ మనకి రెస్టారెంట్‌లో దొరికే టెక్స్చర్ కానివ్వండి, ఆ టేస్ట్ కానీ వస్తుంది. ఇప్పుడు దీని మీదకి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పుదీనా, కొత్తిమీర వేసేసాను. ఇప్పుడు మూత అనేది గట్టిగా పెట్టేయాలండి. ఎటువైపు నుంచి కూడా ఎయిర్ గ్యాప్స్ లేకుండా చూసుకోవాలి. మీకు ఎయిర్ బయటికి పోతుంటే లోపల దమ్ అనేది అవ్వదు. ఇన్ కేస్ ఇలాంటి నాన్ స్టిక్ కడాయిలకి మనకి ఇచ్చే మూతకి చిన్న హోల్ ఉంటుంది పైన. సో, అది క్లోజ్ చేయటానికి మీరు ఏదన్నా చిన్న పిండి ముద్దను కానీ, లేదా ఏదన్నా క్యాప్ లాంటిది కానీ పెట్టేయండి. గాలి పోకుండా చూసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్‌ని లోలోనే ఉంచుకొని ఒక 10-15 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. 10-15 మినిట్స్ తర్వాత ఫ్లేమ్‌ని టర్న్ ఆఫ్ చేసేసి, చాలా నిదానంగా అడుగు నుంచి ఈ రైస్‌ని మొత్తాన్ని కలుపుకోండి. కలుపుకొని పైనుంచి కొద్దిగా పుదీనా జల్లుకొని, ఏదైనా సర్వింగ్ బౌల్‌లోకి డిష్ ఔట్ చేసుకొని, యాజ్ ఇట్ ఈజ్ ఇలా తిన్నా చాలా బావుంటుంది. ఆర్ ఎల్స్ ఆనియన్ రైతాతో అయితే ఇంకా బావుంటుంది. ఐ హోప్ ఈ రెసిపీ అందరికీ నచ్చింది